హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మెంతులు అలాగే శనగపిండి గుడ్లు పులుసు చూద్దాం. నూనె వేడెక్కిపోయింది కదా ఫ్రెండ్స్, కొద్దిగా మెంతులు వేద్దాం. ఇవి కాస్త వేగాక మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఎటువంటి అవైలబుల్గా లేనప్పుడు మనం ఇలా సింపుల్గా అప్పటికప్పుడు మెంతుల పులుసు అయితే చేసేసుకోవచ్చు. ఒకసారి మెంతులు అయితే వేసుకొని పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసి ఒకసారి అయితే కలిపేసుకుందాం. మనకు మెంతుల పులుసులోకి అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, కానీ ఈ మెంతుల పులుసు అనేది మనకి మెంతులని చాలా సలవ చేస్తాయి కదా. అప్పుడప్పుడు మన తలకు కూడా నైట్ నానబెట్టుకుని పొద్దుటే పేస్ట్ చేసుకుని తలకు పెట్టుకుని 2 గంటలు ఉంటే తల స్నానం చేస్తే మనకు తలలో ఉన్న వేడంతా కూడా దిగిపోతుంది. నేను దోసల పిండి నానబెట్టుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా మెంతులు అయితే కాస్త ఎక్కువగానే వేసి నానబెట్టుకుంటాను. మీరు కూడా ఈసారి దోసల పిండి నానబెట్టినప్పుడు మెంతులు అయితే వేసుకోండి. మెంతుల పులుసులోకి అయితే శనగపిండి గుడ్లు అన్నాను కదా, దానికోసం అయితే ఇంకో శనగపిండి తీసుకున్నాను. ఈ పిండి అయితే నేను ఫ్లిప్కార్ట్ గ్లాసరీలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఈసారి శనగపిండి గుడ్లకు కావాల్సిన పిండి అయితే రెడీ చేసుకోవచ్చు. శనగపిండి అయితే తీసేసుకున్నాను శనగపిండి గుడ్ల కోసం. ఇందులో కాస్త ఉప్పు అలాగే కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కావలసిన వాటర్ పోసి కలుపుకోవాలి. మనం పులుసులోని గుడ్ల కింద వేయడానికైతే ఇంకో ఈ విధంగా అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే కలుపుకోవాలి మనం. నేను ఇంతకు ముందు వీడియోలో అయితే ఫ్లిప్కార్ట్ గ్రాసరీలో ఏ వస్తువులు మనకి బెనిఫిట్గా ఉంటాయి అనేది ఒక వీడియో అయితే చేశాను. అది వీడియో అయితే మీరు చూస్తే కనుక మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది, ఏవి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏవి ఆర్డర్ పెట్టుకోకూడదు అనేది. ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా ఉల్లిపాయలు వేగుతున్నాయో లేదో చూద్దాం. ఈ శనగపిండి గుడ్లని ఈ మెంతుల పులుసులోనే కాదు, ప్రతి పులుసులోని మనం వేసుకుంటే ఆ పులుసు అనేది చాలా టేస్టీగా మారుతుంది. మీరైతే కంపల్సరీగా ఏదైనా పులుసులో అయితే మీరు ట్రై చేసి నాకైతే కింద కామెంట్ రూపంలో ఎలా ఉందో మీరు తెలియజేయండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి. ఈసారి కారం, ఉప్పు, పసుపు, చింతపండు పులుసు వేసుకుని ఒకసారి అయితే కలుపుకుని మూత పెట్టుకుని పులుసు మరిగించుకోవాలి. మెంతుల పులుసు అయితే మరిగిపోతుంది. ఈసారి మనం ఉప్పు కారం అయ్యి సరిపోనియో లేదో చూసుకుని, సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ విధంగా వేసుకోవాలి. ఈ శనగపిండి గుడ్లు పులుసు అయితే మా నాన్నగారికి చాలా ఇష్టం. అలాగే కొన్ని పేరెంట్స్ ఇష్టమైన పిల్లలకు కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా, ఆ విధంగా అయితే మరి నాకు కూడా ఈ పులుసు అంటే ఇష్టం. మనం ఏ పులుసు పెట్టినా సరే మనం ముందుగా ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, మెంతులు ఇలాంటివి యాడ్ చేసుకుంటే ఆ పులుసు రుచి అయితే మరింత పెరుగుతుంది. మీకు ఇష్టమైతే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మనం ఏ వంట చేసినా మనం చిన్న టిప్స్తో ఆ వంట రుచినైతే మనం రెట్టింపు చేయొచ్చు. ఈ పులుసులో అయితే కొద్దిగా కరివేపాకు వేసేసుకుంటున్నాను. నాకు కరివేపాకు ఫ్లేవర్ అయినా కొత్తిమీర ఫ్లేవర్ అయినా సరే చాలా ఇష్టం. ఈసారి మూత పెట్టుకుని 2 నిమిషాలు అయితే మనం వేసిన శనగపిండి గుడ్లను ఉడికిస్తే మన మెంతులు శనగపిండి గుడ్లు పులుసు అయితే రెడీ అయిపోతుంది.
ఈరోజు వీడియో అప్లోడ్ చేద్దామంటే నెట్ అయితే సరిగ్గా లేదని పొయ్యి మీద ఎసరబెట్టి అలా బయటికి వెళ్ళి వీడియో అప్లోడ్ చేసి వచ్చేటప్పటికి నా రైస్ అయితే చూడండి కాస్త ఎక్కువగా ఉడికిపోయింది. పిల్లలు తింటారో తినరో అని ఇంక భయం వేసి మళ్ళీ రైస్ అయితే వండేసాను. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ మెంతుల పులుసు అయితే కోడిగుడ్లు వేసి కూడా పెట్టుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇవాళ నాకు వారం తిన్న కదా నీసు తిన్నని శనగపిండి గుడ్లు అయితే వేసి పులుసు పెట్టాను. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, మీరైతే ట్రై చేయండి. మెంతులు శనగపిండి గుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూసేసాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.